6 గ్యారంటీస్ని ఇంప్లిమెంట్ చేశానని చెప్పి తెలియపరచడం జరిగింది ప్రజలందరికీ. ఆ 6 గ్యారంటీస్లో మన ఆర్టీసీకి సంబంధించిన ఒక గ్యారంటీ ఉంది. ఆ గ్యారంటీ ఫ్రీ ట్రావెల్ టు ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ అనేది. దానిపైన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు క్లియర్ కట్ ఆదేశం ఇవ్వడం జరిగింది టీఎస్ఆర్సీ యాజమాన్యానికి. దీనిపైన వర్కౌట్ చేసి దీనిపైన గైడ్లైన్స్ను విడుదల చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. దాని భాగంగా రేపు 1:30 గంటకు అసెంబ్లీ ప్రిమైసెస్ నుంచి ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. లాంఛనంగా లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ ఒక కార్యక్రమంలో మినిస్టర్సు, ఎమ్మెల్యేసు, ఎమ్మెల్సీసు, మన చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతికుమార్ గారు, మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ శ్రీమతి వాణి ప్రసాద్ గారు, అదేవిధంగా ఇంటర్నేషనల్ అథ్లీట్ నిఖత్ జరీనా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ని లాంచ్ చేసి మహిళా మంత్రులకు, ఎమ్మెల్యేస్కి, ఎమ్మెల్సీస్కి, మన చీఫ్ సెక్రటరీ గారికి, నిఖత్ జరీనాకి, మరియు మన ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ గారికి, అధికారులందరూ కూడా, ఉమెన్ ఎంప్లాయీస్కి, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా టికెట్ ఇష్యూ చేసి ఈ స్కీమ్ని రాష్ట్ర వ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ఫ్రీ టికెట్స్, 0 టికెట్స్ అని చెప్పి మనము చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థలో ఇది ఒక హిస్టారికల్ డెసిజన్. దీనివల్ల ప్రజా రవాణా వ్యవస్థ మేలు జరుగుతుంది. దీనివల్ల ఒక ప్రజా రవాణా వైపు చాలా ఆదరణ జరుగుతుంది. మంచి ఒక పరిణామము, మంచి స్కీము. ప్లస్ అదేవిధంగా మీరు చూస్తుంటారు, పెరుగుతున్న వాహనం వల్ల చాలా యాక్సిడెంట్స్ కావడము, ప్లస్ అదేవిధంగా ట్రాఫిక్ ఇష్యూస్ కూడా దీనివల్ల కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 to 14 lakh ఉమెన్ ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మన బస్ ఎక్కడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఒక సేఫ్టీ కన్సర్న్ అనేది కూడా తొలగిపోతుంది. సో అందుకు ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయము. ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మేలు జరిగే ఒక నిర్ణయము. ముఖ్యంగా దీనిపైన ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. సో నిన్నటి నుంచి మన టీఎస్ఆర్సీ యాజమాన్యం కూడా దీనిపైన, మన ఆఫీషియల్స్, మన అందరు కూడా కలిసి దీనిపైన కూడా చాలా డిస్కస్ చేసి చాలా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. మన ఆఫీసర్స్కి, మన బస్ డ్రైవర్స్కి, కండక్టర్స్, సూపర్వైజర్స్ అందరు కూడా మనము క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ స్కీము మన పల్లె వెలుగు బస్సెస్లో, మన ఎక్స్ప్రెస్ బస్లో, సిటీ ఆర్డినరీ బస్లో, సిటీ మెట్రో బస్లో ఇది మనము ఒక ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఇది ఇన్సైడ్ ది స్టేట్ బోర్డర్స్ దాకా ఇది ఫ్రీ ట్రావెల్. ఇది వయస్సు లేకుండా ఎవరు ఎలిజిబుల్ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 3rd జెండర్ కూడా మనము ఈ యొక్క ఫెసిలిటీ కూడా ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇది మన స్టేట్ బార్డర్స్ అన్ని దగ్గర కూడా మనం ఇది ఒక ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. దీన్ని యూజ్ చేయాలంటే మహిళలు వాళ్ళ దగ్గర ఉన్న ఐడి కార్డు, అది ఆధార్ కార్డు కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, మన డ్రైవింగ్ లైసెన్స్ కావచ్చు, పాన్ కార్డు కావచ్చు, పాస్పోర్ట్ కావచ్చు, స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళు ఇచ్చే ఏదో ఒక ఐడి కార్డుని చూపించి వాళ్ళు ట్రావెల్ చేయాలని చెప్పి నేను మహిళా లోకము, స్త్రీ లోకం అందరు కూడా నేను కోరుతున్నాను. ఈ ఒక వెసులుబాటుని అందరు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి కూడా నేను మరి కోరుతున్నాను. దీన్ని ఒక ట్రావెల్ చేసేదానికి ఏం లిమిట్స్ లేదు. ఎన్ని కిలోమీటర్స్ అందరూ తిరగవచ్చు, ఎక్కడాదరూ ఎక్కొచ్చు, ఎక్కడాదరూ దిగవచ్చు, ఎవరు కూడా మీకు అడగరు. ఇదంతా మొత్తం ఫ్రీ ట్రావెల్. సో అదేవిధంగా ఎవరెవరు ట్రావెల్ చేస్తారో వాళ్ళందరూ కూడా 0 టికెట్ ఇష్యూ చేయడం జరుగుతుంది. 0 టికెట్ ఇష్యూ చేసి వాళ్ళు ఆ టికెట్ ఆధారంగా వాళ్ళు ట్రావెల్ చేయవచ్చు. ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్తారు అనేది కూడా
ఆ టికెట్లు రావడం జరుగుతుంది. మనము ఇది మొత్తం ఒక రేపటి నుంచి మనము లాంఛనంగా ఇది లాంచ్ చేయడం జరుగుతుంది. కొంత టెక్నికల్ రీజన్స్ వల్ల ఈ టికెట్ ఇవ్వడంలో మనకు ఒక 4-5 డేస్ రావచ్చు. అప్పుడు దాకా మనము కండక్టర్స్ డ్రైవర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది, ఎవరు కూడా వాళ్ళని ఏం అడగరు, వాళ్ళు ఫ్రీగా ట్రావెల్ చేయవచ్చు. ఒక 5-6 డేస్ అయిన తర్వాత ఒక 0 టికెట్ అనేది మనము ప్రింట్ చేయడం జరుగుతుంది. మన ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్ ద్వారా వచ్చే ఒక 0 టికెట్ అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. ట్రావెల్ చేసే ఒక నంబర్ పైన మనము ఆధార చేసుకొని మనము ప్రభుత్వ దగ్గర కూడా మనము ఇది తెలియపరుస్తాము. సో ఎంతమంది ట్రావెల్ చేశారనేది కూడా ఈ ఒక 4-5 డేస్లో మన వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో దట్ మనం ఒక ప్యాటర్న్ కూడా తెలుస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడ పెరుగుతున్నారు, ఏ ఏరియాలో మనం ఉంటుంది, దాన్ని బట్టి మన బస్సెస్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు, మన షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేసుకోవచ్చు. మన ఇది ఎందుకంటే ఒక చారిత్రాత్మక నిర్ణయం కావడంతో మన సిబ్బందిని కూడా మనము తయారు చేయాల్సిన బాధ్యత యాజమాన్య పైన ఉంది. అందుకు మన సీనియర్ ఆఫీసర్స్ ఈరోజు తెల్లారే 7 o'clock మన ఫస్ట్ షిఫ్ట్లో ఉన్న మన ఆఫీసర్స్, మన డ్రైవర్స్, కండక్టర్స్ అందరూ కూడా జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా దాదాపు 20,000 మందిని నేను అడ్రస్ చేయడం జరిగింది. మా ఆఫీసర్స్ కూడా అడ్రస్ చేసి ఈ ఒక స్కీమ్ పైన అవగాహన తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర ఉన్న డౌట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళందరూ కూడా ప్రచారం చేయాలి, ఈరోజు వచ్చే మహిళలందరూ కూడా చెప్పాలి, రేపటి నుంచి ఈ ఒక స్కీమ్ లాంచ్ అవుతుందని కూడా మనం అందరూ కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలు కూడా ఇంకోటి షిఫ్ట్లో ఉన్న ఒక దాదాపు 20,000 మంది కూడా మళ్ళీ అడ్రస్ చేయడం జరిగింది. సో ఇట్లా మన ఆఫీసర్స్, క్రూ, మన సూపర్వైజర్స్, డ్రైవర్స్, కండక్టర్స్ అందరు కూడా ఈ ఒక స్కీమ్ పైన కూడా మనము వాళ్ళకు తెలియపరచడం జరిగింది, అవగాహన తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన సిబ్బంది కూడా చెప్పడం జరిగింది, ఎందుకంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళా లోకం అంతా ఎదురు చూస్తున్న ఈ స్కీము. సో అందరు కూడా చాలా మంది బస్సులో ప్రయాణం చేయడానికి కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళందరితో కూడా మంచి కర్టియస్గా, పొలైట్గా, వినయతోని వాళ్ళు ప్రవర్తించాలి. ఎక్కడ కూడా పబ్లిక్ కానీ ఎక్కడ కూడా మహిళలకు అందరు కూడా ఎవరు కూడా ఇన్కన్వీనియన్స్ కావద్దని చెప్పి కూడా క్లియర్ కట్ చెప్పడం జరిగింది. సో మొత్తము మన డిపోలో ఉన్న సిబ్బంది, మన ఈడీస్ కావచ్చు, మన డిప్యూటీ ఆర్ఎంస్, డిఎంస్, సూపర్వైజర్స్ అందరూ కూడా వచ్చే 1 వీక్ మొత్తం ఈ స్కీమ్ పైన ఉంటారు. ఈ స్కీమ్ మొత్తం స్టడీ చేసి మొత్తం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ ని చూస్తారు. ప్రజల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఎక్కడెక్కడ మనకు సర్వీసెస్ ఎక్కువ ఉండాలి పైన కూడా మనము చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పబ్లిక్ ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కావద్దు అనేది మనము క్లియర్ కట్ వాళ్ళందరూ కూడా మనము చేయడం వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దానికి తగ్గట్టుగా లోకల్ లెవెల్ కూడా ఒక ప్లాన్ కూడా వాళ్ళు తయారు చేసుకున్నారు. ఈ స్కీమ్లో మొత్తము 7,292 బస్సెస్ని మనము ఈ స్కీమ్లో మనము వాడుకోవడం జరుగుతుంది, ఇంప్లిమెంట్ చేయడానికి మనము యూజ్ చేసుకోవడం జరుగుతుంది. సో మొత్తము ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ మనము 40% ట్రావెల్ ఉంది. మన ట్రావెల్ ప్యాటర్న్ చూస్తే మొత్తం జరిగే ఒక ట్రావెల్ ప్యాటర్న్లో 40% ఇప్పటిదాకా మహిళలు మా బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఇది వచ్చే రోజు దాదాపు 55% దాకా వెళ్ళే అవకాశం ఉంది. దాని తగ్గట్టుగా మా షెడ్యూల్స్ కూడా మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. దానివల్ల కూడా యాజమాన్యానికి కూడా ఒక దాదాపు 3,000 కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉంది. సో మొత్తం ఈ వచ్చే ట్రావెల్ ప్యాటర్న్ కావచ్చు, వచ్చే వాళ్ళు మహిళలు ట్రావెల్ చేసిన ఒక కిలోమీటర్స్ బట్టి మనము గవర్నమెంట్ కూడా మన ఒక టికెట్ని రేస్ చేసి ఈ మొత్తం ఈ ఒక స్కీమ్లో ఖర్చు అయింది మొత్తం రీఎంబర్స్ చేయడానికి కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా మన దాదాపు ఆల్మోస్ట్ మనము రోజువారీ ఆదాయం 14 కోట్ల రూపాయలు ఉంది. సో ఇంకా వచ్చే రోజు నుంచి మన 50% ఆటోమేటిక్లీ తగ్గిపోవడంతో ఆల్మోస్ట్ మనము విల్ బి 7 crores దాకా వస్తుంది. సో ఈ గ్యాప్ని మనము గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చాలా సానుకూలంగా స్పందించింది, ఎందుకంటే వాళ్ళు కూడా చెప్పారు డెఫినెట్లీ మనము రీఎంబర్స్ చేస్తానని చెప్పి. దీనివల్ల కూడా మనకు మంచి అవుతుంది. వచ్చే రోజు కూడా ఎందుకంటే ఇది ఎట్లా పెరుగుతుంది అనే పైన కూడా మనము ప్లాన్ చేస్తున్నాం, ప్యాటర్న్ కూడా స్టడీ చేసి. ఆల్రెడీ మనకు మంచిది ఏమంటే 2 సంవత్సరంలో యాజమాన్యం కూడా బస్సెస్ కూడా తీసుకోవడం జరిగింది. అందరూ కూడా తెలుసు, దాదాపు మనము 776 బస్సెస్ని ఫస్ట్ ఫేజ్లో కొనడం జరిగింది. ఇప్పుడు వచ్చే రోజు కూడా 1,050 కొత్త బస్సెస్ యాజమాన్యకు రావడం జరుగుతుంది. దాని తోడుగా 1000 బస్సెస్ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా మనము గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ పైన మనము తీసుకోవడం జరిగింది. దానివల్ల సిటీకి ఒక 500 ఎలక్ట్రికల్ బస్సెస్ వస్తావు, ఒక రూరల్ ఏరియాలకు కూడా ఒక 500 బస్సెస్ రావడం జరుగుతుంది. ఈ వల్ల కూడా మనకు మంచి బస్సెస్ కూడా ఆగ్మెంట్ కావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు ఈ ఒక స్కీమ్ వల్ల కూడా మనం ఎక్కువ ప్రెషర్ ఉండకపోవచ్చు. బట్ ఏమైనా మనం ఈ ఒక ట్రావెల్ ప్యాటర్న్ తీసుకుని మళ్ళీ చూసుకొని మళ్ళీ మనము ప్రభుత్వ దగ్గర వెళ్ళి మనకు కొత్త బస్సెస్ కావచ్చు, మళ్ళీ మనకు ఎందుకంటే డ్రైవర్స్ కూడా అవసరం ఉంటుంది, దానిపైన కూడా రిక్రూట్మెంట్ పైన కూడా మనము ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా
ఈ ఒక స్కీము చాలా ఒక మంచి స్కీము, ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవాలి. యాజమాన్యము మీరందరూ కూడా చూస్తుంటారు, 2 సంవత్సరాల నుంచి ప్రజల సంక్షేమ కోసము, ప్రయాణికుల సంక్షేమ కోసం చాలా కట్టుబడింది. వాళ్ళ సంక్షేమ కోసం అనేక ఇనిషియేటివ్ని ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ఒక స్కీమ్ కూడా వాళ్ళందరూ కూడా ఆదరించాలి. మనకు యాజమాన్యానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. ముఖ్యంగా మహిళలందరూ కూడా మనము ఈ స్కీమ్కి వాళ్ళు సపోర్ట్ చేయాలి. వాళ్ళు సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కావచ్చు, ప్రభుత్వం తీసుకున్న ప్రతి ఒక్క ఇనిషియేటివ్ను బాగా ఆదరించారు. ఈ ఒక్క స్కీమ్ కూడా ఆదరించి సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇక్కడ నుంచి మనము ప్రతి ఒక్క ఇనిషియేటివ్ కూడా పబ్లిక్ బాగా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్న బస్కి అక్కడ ఉన్న జనాభాకి కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మన లక్కీగా మనము కొంత బస్ యాడ్ చేయడము, మనము మెయింటైన్ చేయడం వల్ల మనకు మంచి ఉంది. ఐ థింక్ ఇక్కడ మనము ఎందుకంటే పబ్లిక్లో మనము బాగా ఇప్పుడే వెళ్ళడంతో పబ్లిక్ కూడా మంచి అవేర్నెస్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మీరందరూ కూడా గత 2 రోజుల నుంచి బాగా రాయడం జరుగుతుంది. పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది. ఆ పరిస్థితి రాకపోవచ్చు. మా సిబ్బంది కూడా ప్రతి ఒక్క ఆఫీస్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వచ్చే 1 వీక్ దాకా మొత్తం రోడ్ పైన ఉంటారు. ఈ స్కీమ్ సక్సెస్ఫుల్ అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఈ లోపల అంటే ఇనిషియలీ కొంత టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ స్కీమ్ అయినా కొంత ఇలాంటి ఒక మ్యాసివ్ స్కేల్ చేసినప్పుడు, ఎందుకంటే మన రాష్ట్రంలో 40 లక్షల మంది ట్రావెల్ చేస్తారు. డెఫినెట్లీ కొంచెము ఒక ఏమంటారు అది ఇన్స్టాల్డ్ కెపాసిటీ డెఫినెట్లీ పెంచాల్సి వస్తుంది, పెరగాల్సి ఉంటుంది. అప్పుడు కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటావు. ఆ టీచింగ్ ప్రాబ్లమ్స్ అక్కడ కూడా వచ్చినా ఇప్పుడు ఆల్మోస్ట్ స్టెబిలైజ్ అయింది. బట్ ఇప్పుడు మనకు లక్కీగా ఏమంటే కొత్త బస్సెస్ రావడము, ఇంకా వచ్చే రోజు కూడా కొత్త బస్సెస్ రావడంతో అక్కడ కొంచెం అక్కడ ఆ ఒక గ్యాప్ ఏర్పరచలేదు. ఇక్కడ ఆ గ్యాప్ చేసే అవకాశం లేదు. డెఫినెట్లీ మనకి ఈ స్కీము సక్సెస్ఫుల్గా లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ. అందులో మహిళల పాటు ఒక రోజుకి ఎంతమంది ప్రయాణికులు ఉంటారు? అంత భారాన్ని ఆర్టీసీ పైన మోయగలుగుతుందా? ఎంత భారం పడుతుంది? డెఫినెట్లీ మోయగలుగుతుంది. నేను చెప్పాను కదా 40% ఇప్పటిదాకా ఉంది. అక్కడ కూడా ఒకటేసారి అక్కడ పెరగలేదు, మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. వాళ్ళు కూడా అక్కడ ఆగ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. సో ఆ ఒక ప్లాన్నే మనం కూడా చేశాను. ఎందుకంటే మనకు ఇది ఆల్రెడీ నిన్నటి నుంచి మన ఆఫీసర్స్ అందరితో మాట్లాడడం జరుగుతుంది. సో మనం కూడా దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. మీరు అంతకుముందు చెప్పినట్లు ఆల్మోస్ట్ ఇప్పుడు 7,292 బస్సెస్ ఉన్నాం. సో డెఫినెట్లీ దానివల్ల కూడా మనకు ఆ ప్రెషర్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డే ఏం లేదు, పీక్ డేస్, స్లాక్ డేస్, మనము అనేది ఏం లేదు. ఏ రోజైనా ఇది నడుస్తూనే ఉంటుంది. అలాంటి స్కీమ్ ఇక్కడ లేదు. మళ్ళీ ఎవరో వచ్చి 50 మంది వచ్చి మనం ఇక్కడ శ్రీశైలంకి వెళ్తాం చలో అని చెప్తే అలాంటిది కాదు. సో మనం ఎక్కడో భీమలోడకి వెళ్తాం చలో యాదగుట్ట అలాంటి అన్వయించదు. వాళ్ళు సింగిల్ గా వెళ్ళేటప్పుడు ఇది రెగ్యులర్ బస్సెస్ కి, ఈ బస్ ఆన్ కాంట్రాక్ట్ కి, క్యారియర్ ఇది ప్యాకేజ్ సర్వీసెస్ కి, టూర్ ప్యాకేజెస్ కి ఈ స్కీమ్ అన్వయించదు, ఇది వర్తించదు. అది కొంచెం అది చేసినప్పుడు కొంచెం అయితే అది ఐ థింక్ ఇట్ విల్ కమ్ రెక్టిఫై చేస్తున్నారు. అవునండి, సిటీ ఆర్డినరీ మెట్రో, సిటీ మెట్రో బస్సెస్ లో ఇది అన్వయిస్తుంది, వర్తిస్తుంది. అందరు ప్రజలందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం ఇంకా ఇది ఒక స్కీమ్, ఇప్పుడు ఇది స్కీమ్ ఛాలెంజింగ్, ఇది మన సిబ్బంది అందరూ కూడా కష్టపడుతున్నారు. ఈ స్కీమ్ కూడా లాంచ్ అయిన తర్వాత నెక్స్ట్ ఒక స్టెప్ బై ఒక స్టెప్. లేదు, తెలంగాణ పరిధి వాళ్ళు మాత్రమే ఇది వర్తిస్తుంది. తెలంగాణ దాకా అక్కడ పోయిన తర్వాత దాన్ని టికెట్ పర్చేస్ చేసుకోవాలి అంతే. ఇంకా అక్కడ నుంచి పర్చేస్ స్టేజ్ టికెట్. లేదు, ఎక్కడ కూడా ఛార్జ్ లేదు. వాళ్ళు ఆల్రెడీ సానుకూల అది చెప్పాను కదా. ఇప్పుడు అది మనము తగ్గుతుంది కదా, 50% తగ్గిపోతుంది కదా. సో దాన్ని బట్టి మనము ప్లాన్ చేసుకుంటాం. 50% ఇది వచ్చే మనకు రెగ్యులర్ ఇచ్చే బడ్జెట్ నుంచి వస్తూనే ఉంది. బికాజ్ లాస్ట్లో కోవిడ్లో కొంచెం నష్టమైంది, కొంచెం కష్టమవుతుంది. కానీ బట్ వచ్చే రోజు అది కూడా మనము చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళు కూడా ప్రభుత్వం నుంచి వచ్చే వాళ్ళ బడ్జెట్లో ఉన్నది పాత ఉంది కదా, కొంచెం బకాయిలు రావాల్సింది, అది మనం రేస్ చేయాల్సి ఉంది. మనం బేసిక్లీ పిఎఫ్కి
మనం సిసిఎస్కి ఇవ్వాల్సింది అది వచ్చే రోజు ఇస్తానన్నారు. అది ఒకసారి ప్లాన్ చేసి చెప్తాను. సార్ ఈ ఆర్మూరు జీవన్ రెడ్డి గారి ఇష్యూ ఏంటి సార్ అది? అట్లాగే ఆర్టీసీకి రావాల్సినటువంటి ఇట్లా ఆర్టీసీ ఆస్తుల మీద సంస్థకు రావాల్సినటువంటి ఆదాయం ఎంత ఉన్నది, ఎంతవరకు రికవరీ అయ్యింది, ఇంకెంత బకాయిలు ఉన్నాయి సార్? లేదు, బకాయి ఉంది, ఆల్మోస్ట్ 7.5 crores ఉంది. ఆల్రెడీ కొంత అమౌంట్ కూడా రావడం జరుగుతుంది, నిన్న కూడా వాళ్ళు కట్టారు. సో మెయిన్ ఇదే, ఈ ఒక్క సంస్థ నుంచే మనకు రావాల్సింది ఉంది, వేరే దగ్గర నుంచి ఎక్కడ 7.5 crores రావాల్సింది లేదు. ఇప్పుడు కొంచెం నిన్నటి నుంచి కొంచెం ఇన్స్టాల్మెంట్ స్టార్ట్ అయింది. లేదు, అక్కడి నుంచి కూడా వస్తుంది. ఇదే ఒక మేజర్ దానికి ఎక్కడెక్కడ కాలేదో అక్కడ మనం నోటీస్ ఇస్తున్నాం. మనము వాళ్ళని అంతా స్టాప్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 2 years నుంచి వచ్చింది, మనకు కావాల్సింది రాలేదు, మనము రెగ్యులర్ ఇచ్చేది రాలేదు. మనం కూడా నోటీస్ ఇచ్చాను. ఇప్పుడు మా లాస్ట్ మంత్ కూడా లాస్ట్ ఇచ్చాను, అప్పుడు కొంత అమౌంట్ రావడం జరిగింది. మళ్ళీ ఎలక్షన్ టైంలో రాలేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. సార్ ఆ జాబితాలో నోటీసులు ఇచ్చే జాబితాలు ఇంకెవరైనా ఉన్నారా సార్, ప్రముఖులు ఎవరైనా? ఇప్పటికే రద్దీ సమయంలో బస్సులలో ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు సార్ మహిళలు. ఇప్పుడు ఇది కనుక ఇంకా పెరుగుతుంటది సంఖ్య. ఎలా దాన్ని మీరు అందుకే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు వచ్చే రోజు ఇప్పుడు ఇనిషియల్లీ కొంచెం మనం ప్రాబ్లం రావచ్చు, కానీ మనం ఆల్రెడీ 1050 బస్సెస్ పైప్ లైన్లో ఉన్నాం, 1000 ఎలక్ట్రికల్ బస్సెస్ పైప్లో ఉన్నాం. ఒక 2-3 monthsలోనే మనకు బస్సెస్, కొత్త బస్సెస్ రావడం జరుగుతుంది. దానివల్ల కూడా మనకు మంచి మేలు జరుగుతుంది. మనము కొంత వెహికల్స్ కూడా మనము మళ్ళీ మనం కన్వర్ట్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ లగ్జరీ ఉన్న బస్సెస్ని మనం సిటీకి తీసుకోవడం జరిగింది. అవి కూడా దాదాపు 1000 buses ఉన్నాం. సో దీనివల్ల కూడా సిటీలో బస్సెస్ పెరుగుతున్నాం. అవును, అందుకు మనం ఆల్రెడీ 1000 buses అక్కడ వచ్చావు, 1000 buses ఎలక్ట్రికల్ బేస్, ఆల్మోస్ట్ 2000 buses. అంతకుముందు కూడా 776 buses ఉన్నాను. మనం కంటిన్యూస్ అఫేర్, మళ్ళీ మనం ఇంకా కూడా కొనాలని చెప్పి మనము ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎస్, వాళ్ళు కూడా సాయం చేస్తారు. మనం కూడా బ్యాంక్ దగ్గర కూడా వెళ్తున్నాం. బ్యాంకులో ఇప్పుడు మనకు కూడా కొంచెం మనం ఆరోగ్య పరిస్థితి కూడా బాగా పెరిగింది, మంచి అయింది. సో దానివల్ల కూడా బ్యాంక్స్ కూడా ముందు రావడం జరుగుతుంది. వచ్చే రోజు కూడా ఇంకా బస్సెస్ కూడా కొంటున్నాం. మనం 2-3 monthsలోనే వచ్చేస్తావు. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకటేసారి బస్సెస్ రావు, బాడీ బిల్డింగ్ కావాలి, డెలివరీ కావాలి, చేసేది డెలివరీ కావాలి, టైం పడుతుంది. ఐ థింక్ 2-3 monthsలో మనం బై మార్చ్ అనే లోపల అన్ని బస్సెస్ రావడం జరుగుతుంది. అదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఐ థింక్ మనకు ఉంటుంది, ఎందుకంటే మనం కొత్త బస్సెస్ రావడం జరుగుతుంది. డెఫినెట్లీ మనకు నియామకాలు ఉంటాం. అలాంటి పరిస్థితి రాకపోవచ్చు ఇక్కడ. ఇప్పుడు మనం అంటే అలాంటి పరిస్థితి రాకపోవచ్చు. మనం ఆల్రెడీ మనము ప్లాన్ చేయడం జరిగింది. మనకు ఆ బస్ ఫ్లీట్ కూడా మా దగ్గర ఉంది. ప్లస్ పబ్లిక్ కూడా ఈ రోజు నుంచే మనం ఆల్రెడీ అవగాహన తీసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ కూడా అర్థమవుతుంది, బికాస్ ఒకటేసారి పడితే ప్రాబ్లం ఉంటుంది అన్నట్లు. కొన్ని ప్రాంతంలో మనము వాళ్ళు ఎక్కువ మంది పోవచ్చు, కొన్ని ప్రాంతంలో పోవచ్చు. ఒక ప్యాటర్న్ డెవలప్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. సార్ ఇప్పటికే ఆర్టీసీ స్టాఫ్ను విలీనం చేసే ప్రక్రియలో ఆ క్రమంలో ప్రభుత్వం రిక్రూట్ అంటే ఇది ఒకసారి అది గైడ్ లైన్స్ ఇష్యూ అయిన తర్వాత మనము దాన్ని మనం స్టడీ చేసి ఎట్లా ఉంటుందని చెప్పి మనం చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కాలేదు కదా. సో ఒకసారి అది అంతా ప్రక్రియ అయిన తర్వాత దాన్ని చెప్పడం జరిగింది. ఇది ఇలాంటి ఉంది, సమస్యలు ఉందని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. సో ఇది స్కీమ్ లాంచ్ అయ్యి ఇది స్టెబిలైజ్ కావాలి. ముఖ్యంగా మీ అందరు కూడా కోరేదంటే ఈ స్కీమ్ గురించి చాలా అపోహలు ఉంది, చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. మీ పైన ఒక బాధ్యత ఉంది. మీరు ప్రజలు ఒక సక్రమంగా తీసుకెళ్తే, కొంచెం పాజిటివ్ తీసుకెళ్తే మనకు కూడా మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది, ప్రజా రవాణా వ్యవస్థ కూడా మంచి జరుగుతుంది. అదే మనము అని అంటే అన్నాం కదా, మీకు చెప్పింది. ప్యాటర్న్ స్టడీ చేస్తాను. ఎక్కడ ఉంటే అవసరమైతే మనం జెంట్స్ స్పెషల్ రన్ చేస్తాను, అవసరమైతే లేడీస్ స్పెషల్ రన్ చేస్తాను. సో మనము ఆ పరిస్థితి పట్టి మనం చూస్తాను. ఎందుకంటే పీక్ అవర్స్ లో కొన్నిసార్లు ఫర్ 8 to 8:30 కొన్ని జెంట్స్ పోవాల్సి ఉంటుంది. సో ఆ పరిస్థితి బట్టి మనము వీల్ ప్లాన్. అందుకు ఈ ట్రావెల్ ప్యాటర్న్ స్టడీ అనేది ఇంపార్టెంట్ ఉంది. దానికి తగ్గట్టుగా చూస్తాను, చేస్తాను పరిస్థితి బట్టి. ఎందుకంటే ఇబ్బంది పడవద్దు కదా. అందుకు మనం ఇప్పుడు వచ్చే రోజు 50% జెంట్స్కి ఉండడం జరుగుతుంది, 50% లేడీస్కి ఉంటుంది. అంతే. తెలంగాణ డొమైసైల్ ఉన్న వాళ్ళు మాత్రమే వర్తిస్తుంది. ఇది తెలంగాణలో పుట్టిన వాళ్ళు వాళ్ళకి వర్తించదు, తెలంగాణ వాళ్ళకే వర్తిస్తుంది. అది ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు అన్నాను కదా, ఈ 5 గుర్తింపు కార్డు ఉన్నావు కదా, అది చూపిస్తే మనం ఎగ్జామ్ చేస్తున్నాం.
ఏసీ వస్తున్నాం, ఆర్డినరీ కూడా వస్తున్నాం, నాన్ ఏసీ బస్సెస్ కూడా వస్తున్నాం, రెండు కూడా వస్తున్నాం. అవి పెస్తాను వచ్చే రోజు. అదేనా కదా, వచ్చే రోజు ఆ ప్యాటర్న్ డెవలప్ అయిన తర్వాత ఏ ఏరియాలో ఏ రూట్లో ఏమేమి మూమెంట్ ఉంది చూసిన తర్వాత కొన్ని చోట్ల జెంట్స్ స్పెషల్ ఉంటావు, కొన్ని చోట్ల లేడీస్ స్పెషల్ ఉంటావు, గర్ల్స్ స్పెషల్, కాలేజ్ స్పెషల్, ఇవి కూడా ప్లాన్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక మొత్తం స్టడీ ప్యాటర్న్, మొత్తం ట్రావెల్ ప్యాటర్న్ చేసిన తర్వాత మనకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పుడున్న ప్రకారం వీ ప్లాన్ సమ్ సర్వీసెస్, రేపటి నుంచి మొత్తం ఇది ఈక్వేషన్ మారిపోతుంది, దానికి తగ్గట్టుగా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. ఇది 1 వీక్ 10 days 15 days దాకా కూడా మనకు తెలుస్తుంది కదా ఎక్కడెక్కడ మూమెంట్ ఉంది. మనం కూడా ఆ ఎలక్ట్రానిక్ మనం జీరో టికెట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తే మనకు కూడా తెలిసిపోతుంది అట్ ది ఎండ్ ఆఫ్ డే విచ్ రూట్లో అవుతుంది. ఇప్పుడు స్టార్టింగ్లో మనకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే మనం అందరు కూడా ఫ్రీ అలాట్ చేయడం జరుగుతుంది. తర్వాత మనకు ఆ ఒక నంబర్ నోట్ చేసుకోవడం జరుగుతుంది. బట్ మనకు మొత్తం సైంటిఫిక్ డేటా కావాలంటే ఒక 15 days అవసరం. సార్ ఆల్రెడీ స్కూల్ పిల్లలు బస్ పాసులు తీసుకొని ఉన్నారు కదా సార్, వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? బస్ పాసెస్ ఆల్రెడీ కొనుక్కొని ఉన్నారు కదా స్కూల్ పిల్లలు, రేపు నుంచి అవి వర్తించదు, అంతే. వైడ్ అయిపోతుంది. ఇంకా ఒక 3 to 4 months పడుతుంది. అది కూడా ప్లాన్ లో ఉంది, అది కూడా ఉంది. మనం ఒక అది కూడా సరే ఆల్రెడీ బస్ పాసెస్ తీసుకునే వాళ్ళకి ఏమైనా రీఎంబర్స్ చేస్తారా మీరు? లేదు, వాళ్ళు ఆల్రెడీ అమౌంట్ కట్టున్నారు కదా. లేదు, ఎవరు కూడా రీఎంబర్స్ చేయరు. లేదు, ఎవరు కూడా మనం ఇప్పుడు దాకా తీసుకున్న పాస్ ఎవరెవరు కట్టించారు, వాళ్ళు చెల్లించారు, వాళ్ళు ఎవరు కూడా మనం రీఎంబర్స్ చేసేది లేదు. ఎందుకంటే రేపటి నుంచి కొత్త ఆదాయం, ప్రజా రవాణా వ్యవస్థలో ఇది కొత్త ఆదాయం, అందరు కూడా మేలు జరుగుతుంది. సో ఎవరు కూడా మళ్ళీ ఆశించొద్దు, వచ్చి మా దగ్గర ఇట్లా మనం కట్టాను, నిన్నే మీరు ఈరోజు రేపు ఫ్రీ ఇచ్చాను, నిన్నే కట్టానని ఆ పరిస్థితి ఎవరు కూడా రావద్దు. ప్రజలందరూ కూడా నేను మరీ కోరుతున్నాను. జెంట్స్ అది ఉన్న జెంట్స్గా ఏమున్నా అది అంతే కంటిన్యూ అవుతుంది అన్న. అది ఇది కూడా మనము ఇది లేదు, ఇట్ విల్ కంటిన్యూ ఆల్ ద స్కీమ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.